హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మా బావ ఇంకా మా అక్కది ఇద్దరిది 2 houses గృహప్రవేశంలో ఉంది. సో మీరు తమిళలో చూసి కన్ఫ్యూజ్ కాకండి. సో వర్త్ అప్రాక్సిమేట్లీ మనకి 3.5 crore ఉంది. సో మనకి ఇది అడ్రస్ వచ్చేసి తెల్లాపూర్ లో ఉన్న మై హోమ్ త్రిడాసాలో. సో ఇప్పుడు మనం తెల్లాపూర్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ స్ట్రేట్ లో చిన్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, అదే మై హోమ్ త్రిడాసా. లోపలికి వెళ్ళాలంటే బార్కోడ్ స్కాన్ ఉంటుంది, ఎంట్రీ పాస్ ఉంటుంది. సో ఒకసారి వాళ్ళకి చూపించి మనం వెళ్ళాలి. ఎంట్రీ చేస్తారో లేదో తెలియదు. చలో మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో చూడండి, ఎంటర్ అయిపోయినాము. ఇది పార్కింగ్ అయితే ఒక షాపింగ్ మాల్లోకి పోయిన ఫీలింగ్ వచ్చినుండే. సో ఇక్కడనే పెట్టుకోవాలి, కార్స్ ఏమైనా పార్క్ చేద్దాం. మా లగేజ్ చూడండి, ఒక 2-3 డేస్కి ఇన్నే ఉంటాము. పెద్ద ప్లానింగ్ ఇది. సో యో అంత స్పీడ్గా వెళ్తుంది చూడండి లిఫ్ట్. వితిన్ 20 secondsలో 20th floor. డెకరేషన్ చూడండి, నేను లైట్ చేయించుకున్నాము. చాలా బాగుంది కదా. ఫస్ట్ ఎంట్రీ సీన్ ఆమె చూపిస్తా. లెట్స్ సీ. చాలా క్రేజీ ఉంది కదా. నైట్లో అయితే వ్యూ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అవన్నీ కూడా చిన్న ఇండివిజువల్ హౌజెస్ అండ్ అపార్ట్మెంట్స్. దీంట్లో 30 floors అండ్ ఇంట్లో ఇలా ఇప్పుడు ఉన్న దాంట్లో 30 floors. మొత్తం ఇలా 9 blocks ఉన్నాయంట. సో నాకైతే భయం అవుతుంది ఇలా చూడాలంటే. మీకు ఆఫ్టర్నూన్లో చూపిస్తాను. ఇది ఇక్కడ మనకి 2 badminton courts ఉన్నాయి అండ్ అక్కడ మనకి లైవ్ ఆడిటోరియం ఉంటుంది. సో అక్కడ మనకి ఫుట్బాల్ కోర్ట్ ఉంది. సో ఇది మన క్లబ్ హౌస్. ఇక్కడనే మనకి లంచ్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది, కనిపిస్తుందా మీకు? ఏమన్నా హాయ్ స్వప్న, మా అక్క వచ్చింది. దీనికి జాబ్ వచ్చింది. ఏడా ఢిల్లీ దగ్గర కదా నోయిడా. హాయ్ చెప్పు, నువ్వు చెప్పు. హాయ్ చెప్పు. తీస్తున్నా. ఇక మా పంతులు వచ్చాడు పెద్దాపూర్ నుంచి. మా రామ్ పంతులు చూడండి. మా రామ్మామ ఏ గృహప్రవేశం ఉన్నా మా పంతులనే పిలుస్తాము. ఇది అరే యూట్యూబర్ మీరు స్నాప్ స్టిల్ సాయి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇప్పుడు మనం కింద మా అక్క వాళ్ళది ఇంట్లోకి వెళ్తున్నాము. సో పైన పూజ అవుతుంది కాబట్టి సౌండ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని నేనైతే మీకు రూమ్స్ సరిగ్గా చూపించలేను. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మా అక్క వాళ్ళది రూమ్స్ చూపిస్తాను. అదైతే మొత్తం ఫర్నిచర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మా బావ చెన్నైలో ఉంటాడు యాక్చువల్గా. సో ఆయనది వర్క్ ఏం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు అది చెన్నైలో ఉంటాడు కాబట్టి కొద్దిగా రెంట్ పర్పస్ ఎప్పుడైతే వస్తాడో సో మొత్తం కంప్లీట్గా డిజైన్ చేసుకుందామని ఇప్పుడు బేసిక్గా ఉంది. ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఉండబోతున్నారు ఇక్కడనే. సో అందుకోసం అని వాళ్ళు ప్రతిదీ నీట్ అండ్ క్లీన్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళైతే బిల్డ్ చేసుకోరు. సో అదైతే చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను ఇంటీరియర్స్. నిర్మలక్క హాయ్, శశన్న హాయ్. ఫైన్ ఫైన్. సో ఇది ఒక బెడ్రూమ్. మనకి పిల్లలకి స్టడీలో కూడా మంచిగా ఇది యూజ్ అవుతుంది. సో స్టడీ టేబుల్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది. సో సేమ్ అనమాట. కాకపోతే ఇది ఏంటంటే ఫర్నిచర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. మిర్రర్స్ కానీ ప్రతి ఒక్కటి ఫినిషింగ్ అయిపోయింది. హాయ్ దేరు. ఫైన్ ఫైన్ హాయ్. సో ఇది చూడండి, లైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. హాల్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఒకటి నార్మల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. దీంట్లో నాయిస్ అయితే ఏమి అనిపించాలి. హంసిని వీళ్ళ మమ్మీ వాళ్ళదే ఇల్లు. మా అత్త హాయ్. బాగున్నా? How are you? And this was the kitchen setup. ఇది వైట్.
అండ్ ఇంకో బెడ్రూమ్ ఇది చూడండి. ఇదైతే మొత్తం మీకు ఫర్నిచర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో. సో కంప్లీట్గా ఫర్నిచర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ కస్టమైజ్డ్ అనమాట. ఇది కొద్దిగా సోఫా సెట్ లాగా. ఎప్పుడన్నా ఇక్కడ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ మనకి ఆడిటోరియంలో సంథింగ్ ఏమైనా వ్యూ అయినా చూసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో బాత్రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది బాత్ ఏరియా, మనకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది. అండ్ ఇంకో రూమ్ ఇది. సో దీంట్లో అయితే మనకు కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. మీరు దీనిపైన 20th ఫ్లోర్లో చూస్తే మనకు కబోర్డ్స్ కానీ ఇవన్నీ ఏం కంప్లీట్ కాలే. చూడండి ఫ్యాన్స్ అయితే బాగున్నాయి, మొత్తం వుడ్ టెక్స్చర్ అండ్ స్మార్ట్. మొత్తం ఫ్యాన్స్ అయితే ఒక్క రిమోట్తోని మనం ఈ రూమ్లో ఉన్న ఫ్యాన్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. కామెంట్ చేయండి అవుట్ఫిట్ ఎలా ఉందో ఈరోజు. మీరు రావద్దు బయటికి. సో వాళ్ళ డాడీ అయితే నాకు స్ట్రిక్ట్గా తిట్టిందనమాట, వాళ్ళని ఎవరిని లోపలికి అలో చేయకమని. సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ గ్రిల్స్ ఉంటాయి. సో కావాలనుకుంటే గ్రిల్స్ వేసుకోవచ్చు. అక్కడ మీకు నార్మల్గా అనిపిస్తుంది కదా, అక్కడ ఉంటాయి కొన్ని ట్రాన్స్పరెంట్ గ్రిల్స్. సో అక్కడ నుంచి చూసే వాళ్ళకి మనకి గ్రిల్స్ ఉన్నట్టు ఏం అనిపించదు, బట్ అయితే ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా. మా బ్రో సర్వింగ్ మనకి వడలు. దీంట్లో ఏమున్నాయి బ్రో? వడ, ఇడ్లీ, ఇచ్చే. సో కింద కూడా అసలు మేము ఏం ఎక్స్ప్లోర్ చేయలేము. సో కింద కూడా అసలు చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. ఈ కిడ్ జోన్ అండ్ ఇదే క్లబ్ హౌస్. క్లబ్ హౌస్లో ఏమేమి ఉన్నాయో చూడండి. మనకి బ్యాంక్, క్రీచ్, ఫుడ్ కోర్ట్, జిమ్, హెల్త్ సెంటర్, ఇండోర్ కోర్ట్స్, ఫార్మసీ, సలూన్, స్పా, సూపర్ మార్కెట్, యోగా, ఏరోబెటిక్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్గా ఇప్పుడు అనేది నార్మల్ చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ ఇవి కూడా ఇప్పుడు అంత అనిపిస్తలేదు. బట్ నేను నిన్న నైట్ వచ్చిన ఈ లైటింగ్స్ కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఏంటంటే నైట్ లైఫ్ చాలా బాగుంటది. ఇక్కడ పూల్ కూడా ఉంది చూడండి, వాటర్ అయితే అండ్ చాలా పెద్ద ఉంది పూల్. మనం రిలాక్స్ అవ్వడానికి చైర్స్ ఉన్నాయి. అండ్ లెంత్ అనేది అటు నుంచి ఇక్కడ వరకు డీపర్ ఉంది. మీకు అర్థమై ఉంటుంది వాటర్ క్లారిటీ ఎంత బాగుందో. ఇది టవర్ 6, 9 టవర్స్ అంట మనకి ఇట్లా ఇలాంటివి. సో ఒక్కో ఫ్లోర్ లో మనకి 10 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అట్లా 30 ఫ్లోర్స్. సో మొత్తం 2700 ఫ్లాట్స్ ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్. ఇది స్టేడియం. నార్మల్గా మన ఈవెంట్స్ అయితే ఇక్కడ కూర్చోడానికి అంతే కదా. ఇదే నేను మీకు చెప్పిన కదా ఆడిటోరియం లాగానే. ఇదే ఇక్కడ ఈవెంట్స్ అయితే ఉంటాయంట. అంటే ఓపెన్ ఆడి లెక్క. మనకి చిన్న ఇట్లా స్టేజెస్ ఇక్కడ కూర్చొని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మంచి స్టార్ట్ అయింది. మన వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసారు. ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది ఫుడ్? సూపర్. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారు. సో అక్కడ ఉన్నారు, వాళ్ళని పికప్ చేసుకోవడానికి నేనైతే వచ్చాను. ఆరు ఏ లుకింగ్ టోక్యో. సో ఎలా ఉంది అపార్ట్మెంట్? సో మా ఫ్రెండ్స్కి అయితే ఇట్లా మొత్తం వ్యూ చూపించుకుంటా మేమైతే మొత్తం తిరుగుతున్నాము. ఇగో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మనకు 2 ఉన్నాయి ఇక్కడ అక్కడ. మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నాము. వర్షం పడుతుంది. క్లైమేట్ మీరు చూడండి మొత్తం డల్ అయిపోయింది. లైట్గా ఒక చిన్న మిస్ట్ అయితే పడుతుంది. లంచ్ ఇప్పుడు తింటున్నా నేను. క్లోజ్ టు 4 అవుతుంది. బాగుంది ఫుడ్ ఐటమ్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్తో పాటు లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. సో మరి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఇట్లా తిరగడానికి బయటకు వచ్చేసినాము. చూడండి ట్రైన్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడతో నేనైతే నా వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ నైట్లో అయితే ఇంకా బాగుంటుంది, మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది నేను ఇంకో వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఈ రోజు నైటే మీకు సపరేట్ వీడియో ఇస్తాను. అది సో వీడియో లెంత్ కావద్దని చెప్పేసి నేనైతే దీన్ని 2 పార్ట్స్లో డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు అబ్బా, లైక్స్ చేస్తారు. నాకు వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఏంటంటే మరి కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. బాయ్ బాయ్.